గతంలో కేసీఆర్ ఎవరిని కలవలేదు, ఇప్పుడు ఇది ప్రజాపాలన, ప్రజలు డైరెక్ట్ కలవచ్చు ముఖ్యమంత్రి మంత్రులను అంటూ. కేసీఆర్ ఎవరు కలవకున్నా ఆడు దోషం చేయలే. కేసీఆర్ న్యాయస్తుడు, వాడు మంచిగా చేసిండు పనులు. కరెక్ట్ టైంకు రైతు బంద్ చేసిండు, కరెక్ట్ టైంకు రుణమాఫీ చేసిండు, కరెక్ట్ టైంకు ఇది ఇస్తానప్పుడు ఇచ్చిండు. అన్ని బియ్యం ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు, పింఛన్లు ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. పెంచుతాని మాత్రం వాడు అనలేదు, పెంచలేదు, తక్కువ చేయలేదు, అన్ని కరెక్ట్ ఇచ్చిండు. వీడు పెంచుతా 2000 ఇష్టోళ్ళకు 4000 ఇస్తాడు. ఆ 2000 కూడా ఒకసారి కట్ చేసిండు. అట్లా కూడా ఊకున్నాం. కానీ ఇప్పుడు మాత్రం సార్ ఈ RRR మాత్రం మాకు వద్దు, మీకు దండాలు పెడతాం. ఎమ్మెల్యే గారు నారాయణ గారు మీకు దండం పెడతా. సీఎం రేవంత్ రెడ్డి గారు మీ కాలు మొక్కుతాము, మీ పాలట వాడున్నామన్నా ఉంటాం, మీ పాద సేవలు చేస్తాం. కానీ ఈడంగా మాత్రము రోడ్డు వద్దు, RRR వద్దు సార్. వద్దంటే అట్ట ఇప్పుడు మీ ఎమ్మెల్యే కూడా మీకు సపోర్ట్ గా మాట్లాడినట్టు కొడతలేదు, ఎందుకంటే ఆయన నాకే తెలియదని అనబట్టి మాట్లాడాడు సార్. మాట్లాడాడు, నోరు లేదు వానికి, నోరు లేదు వాని పొలం దక్కించుకుండు, ఆను ఊళ్ళో దక్కించుకుండు సార్. వాడు ఎట్లా మాట్లాడతాడు సార్? మాట్లాడాడు. ఊరుకుంటుందా ప్రభుత్వం? ఇంకేం చేస్తాం సార్? గిట్లనే ఓలుతారు పోతారు అనుకుంటుండు. కానీ మేము ఓలరము, పోనీయము, మేము జిద్దుకుంటాం. రైతులను మొత్తం ఈడికి 500 మంది గానుంటి గీడికే ఉన్నాం. 500 మంది ఖచ్చితంగా చచ్చిపోతాం. మా మీదకి వెళ్ళి రోడ్ వేసుకుంటా పోరి. ఇది మాత్రం నాకు కరెక్ట్ మాట ఇది.